దీన్ని చూసుకోరా, దీనికి రాజులాగా ఉండరా అని. హిమాహ్వయంతు వైవర్షం నాభేరాసీన్ మహాత్మనః. దీన్ని హిమవర్షము అని పిలుస్తారు. ఇది ఈ భాగము నాభి అనేటువంటి మహారాజుకు వచ్చింది. ప్రియవ్రతుడు నాభి, గుర్తుంచుకోండి. చిన్న చిన్న పదాలే, సులభమే. ప్రియవ్రతుడు నాభి. హిమవర్షం అనేటువంటి పేరు కలిగిన ఈ దేశము మహాత్ముడైన నాభికి సంబంధించింది. ఆ నాభికి మేరుదేవి అని భార్య. ఆ మేరుదేవి నాభి అనే ఆ దంపతులకి వృషభుడు అనేవాడు జన్మించాడు. ఇవన్నీ మనకు తెలియాలి. ప్రియవ్రతుడు నాభి, వృషభుడు అనేవాడు ఆ వృషభుడికి భరతుడు జన్మించాడు. భరతుడు, ఆయన నుంచే భారతము అనేటువంటి పేరు వచ్చింది. ఆ వృషభుడికి 100 మంది పుత్రులు, అందులో ఈయన భరతుడు ఉన్నాడు. వృషభ రాజర్షి ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేసి, వృషభుడు మన భారతదేశానికి రాజుగా ఉన్నాడు. చాలా పూర్వం ప్రారంభంలో ధర్మంగా రాజ్యపాలన చేసి ఎన్నో మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేవి. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక కర్మలు చేసి ఎన్నెన్నో యజ్ఞాలు చేసి తర్వాత పెద్ద కుమారుడైన ఆ భరతుడిని రాజు చేసి ఆయన పులస్త్యాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. పులస్త్యాశ్రమం అది హిమాలయాల పైన ఉండేటువంటి ఆశ్రమం. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. అక్కడ ఆ రాజర్షి వానప్రస్థ నియమాల్ని పాటించి తపస్సు చేశాడు. నియమం ప్రకారంగా యజ్ఞాలు చేశాడు. అలా ఘోరమైనటువంటి తపోనిష్టలు పాటించటం వల్ల వృషభుడు బాగా కృషించిపోయాడు. శరీరాన్ని అదే పనిగా కృషింపజేసుకున్నాడు. తపస్సు అంటే అదే కదా, ఎంత అవసరమో అంత మాత్రమే ఆహారం తీసుకుని తపస్సు చేయటం. అప్పుడు ఆయన శరీరం మీద కేవలం నాడులు మాత్రమే ఉన్నాయట. అటువంటి రాజులు ఉన్నారు మన దేశంలో. కేవలం నాడులే కనిపిస్తున్నాయట. అంటే అలా ఏది ఆ చెట్టు కదా అల్లుకుని ఉన్న లతల్లాగా ఆయన శరీరం అస్థిపంజరానికి అంటుకుని ఉన్న అలా నాడులు కనిపిస్తూ ఉన్నాయి. అంతే, అలా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఆ వృషభయోగి. ఒకరోజు ఆయన దిగంబరుడైపోయి, దిగంబరాకారంగా, అంటే మొత్తం అంతా ఆయనకి ప్రజ్ఞ లేదు అసలు, ఒక రాయి తీసి నోట్లో పెట్టుకున్నట్టు. అశ్మవ్రతం అని. ఎందుకని అంటే నేను ఇక ఏది భుజించను అని. ఇంకా చచ్చేంత వరకు ఆ రాయి నోట్లోనే ఉంటుందంత. ఇటువంటి ఒక వ్రతాన్ని, ఘోరమైన వ్రతాన్ని ఆయన చేశాట. ఇది అనశన వ్రతం అనేటువంటి ఆ వ్రతాన్ని చేసి ఆయన మహాప్రస్థానం చేశాడు. ఎవరు? ఆ వృషభుడు వృషభయోగి అని. మనకి వృషభయోగి అనే పేరు కవచంలో వినిపిస్తుంది కదా, వినే ఉంటారు కవచమంజరులు. వృషభ ఉవాచ వృషభయోగీశ్వర, మహాయోగి, మహాయోగి ఆయన. తరువాత మన భారతదేశ విషయంలో తతశ్చ భారతం వర్షం ఏతల్లోకేషు గీయతే భరతాయ యతః పిత్రా దత్తం ప్రాతిష్ఠత వనం. తరువాత వచ్చేది భారతవర్షం అయింది. హిమవర్షము కాస్త భారతవర్షం, పేరే మారిపోయింది. ఎందుకని అంటే భరతుడికి తన తండ్రి అయిన ఆ వృషభుడు రాజ్యాన్ని అప్పచెప్పి, నాయనా నువ్వు రాజురా, బాగా చూసుకో అని అంటే ఎంత బాగా చూసుకున్నాడు ఈ దేశాన్ని అంటే హిమవర్షము అనే పేరే మారిపోయి అప్పటి నుంచి భారత భూమిగా, భారతమాతగా సేవలందుకుంటూ ఉన్నది భూభాగము. జై బలో భారతమాతకి జై. అప్పటి నుంచి ఇది భారతీ భూమి, భారతీ భూమి ఇది. దీన్ని భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశమని, భారతీ భూమి అని కూడా పిలుస్తారు. అటువంటి మహాత్ముడైన ఆ భరతుడికి సుమతి అనేవాడు జన్మించాడు. మనకి భరతుడి వరకు, తర్వాత భరతుడి కథ వస్తుంది. భరతుడు ఆ సుమతికి రాజ్యాన్ని అప్పగించి శాలగ్రామ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. శాలగ్రామ క్షేత్రం అంటే ఇక్కడ ముక్తినాథ అని అక్కడ దామోదర కొండ ఉంది కదా నేపాల్లో పైన, అక్కడికి శాలగ్రామ క్షేత్రం. అది ఎంత విచిత్రం అంటే అది ఒకప్పుడు భారతదేశంలో భూభాగమే కదా. అక్కడ ఎంత విచిత్రం చూడండి, రుద్రాక్షలు శివాంశగా అక్కడే దొరుకుతాయి, విష్ణువంశగా శాలగ్రామాలు అక్కడే దొరుకుతాయి. ఎంత పుణ్యభూమి అది. పశుపతినాథుడు, కైలాసము,